ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు స్కూల్స్కి, కాలేజెస్కి, ఆఫీసులకి, మీ పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకుని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే కదా. మరి అంత భద్రంగా కాపాడుతున్న తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా? అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. అలాగే చాలా మంది ఈరోజు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అని చెప్పారు, ప్రార్థనలో పెట్టమన్నారు. దేవుని కృపను బట్టి ప్రార్థనలో పెట్టాము. మరి ఏ రిజల్ట్స్ మీరు పొందుకున్నారో నాకైతే తెలియదండి. దేవుని కార్యం గనక మీరు పొందుకొని ఉంటే ఖచ్చితంగా సాక్ష్యం అనేది పంచుకోండి. ఎందుకంటే ఎవరన్నా దేవుని గురించి తెలియని వాళ్ళు ఒకవేళ మన ప్రార్థనలో ఏకీభవించే వాళ్ళైతే వాళ్ళకు కూడా నమ్మకం కలిగింది. ఒక సిస్టర్ పెట్టారు, వేరే దేశంలో ఉన్నారు, ఇండియా రావాలని అనుకుంటున్నారు, కానీ అప్పులు ఉన్నాయి చాలా. ఆ అప్పులు ఎలా తీర్చాలో నాకు తెలియట్లేదు సిస్టర్, నాకు ఏ దారి లేదు, ఎవరు సహాయం చేయట్లేదు అని చెప్తే దేవుని కృపను బట్టి ప్రార్థనలు ఏకీభవిస్తుంది. మళ్ళీ ఆమె పర్సనల్గా వ్యక్తిగతంగా కూడా తండ్రి పాదాలు పట్టుకొని కన్నీరు కార్చిందంట. దేవుడు మనం ఏడిస్తే తండ్రి చూడలేడండి. మనుషుల మనసులు, మనుషుల హృదయాలైతే కరగవు. కానీ అంత గొప్ప సర్వ సృష్టికర్త మనం ఎన్ని తప్పులు, ఎన్ని పాపాలు చేసినా మనం కన్నీరు కారిస్తే అసలు చూడలేడు తండ్రి. అంత సున్నితమైన మనసు మన తండ్రి మనసు. దేవుడు కార్యం చేశాడు ఆ సిస్టర్కి. చాలామంది ఆ సిస్టర్కి హెల్ప్ చేశారంట. అప్పుడు తీర్చి అవన్నీ తీరితేనే ఇండియాకి రావాలి అని పెట్టారు, రూల్ పెట్టారు. అప్పుడు దేవుని కృపను బట్టి తండ్రి మనుషులైతే అంత కఠినంగా ఉంటారు, కానీ అంత కఠినమైన మనసును కూడా మార్చగల శక్తి గల తండ్రి మనకున్నాడు. ఆ మనుషుల మనసులు మార్చాడు. బోనస్లు ఇచ్చారంట, చాలామంది హెల్ప్ చేశారంట. అంటే వాళ్ళ మనసులు తండ్రి కరిగింపజేశాడు, దయ పుట్టించాడు ఆ సిస్టర్ మీద. అలాగే ఇంకా కొంత అమౌంట్ కావాలని వెయిట్ చేస్తుంది. అది కూడా ఇన్ని చేసిన తండ్రి అది కూడా పంపించడంటారా? ఖచ్చితంగా తండ్రి పంపిస్తాడు అని సాక్ష్యం పంచుకున్నారు. చాలా సంతోషం. దేవుని కార్యాలు అలాగుంటే మనకు అంత శూన్యంలాగే అనిపించింది. అసలు ఇక నేను ఈ ప్రాబ్లమ్స్లో నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను ఎలా అని మనకైతే దారి కనపడదు. కానీ అన్ని ప్రాబ్లమ్స్లో ఆ అంధకారంలో నుంచి మనల్ని క్షేమంగా తీసుకురాగల శక్తి గల తండ్రి మన తండ్రి. ఇదే నమ్మకంతో మీరు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మంచి అద్భుత కార్యాలు మీరు పొందుకుంటారు. మరి మీ పిల్లలు ఎవరెవరు పాస్ అయ్యారు, ఒకవేళ ఫెయిల్ అయినా సరే వాళ్ళని బాధ పెట్టకండి, వాళ్ళని ఏం మాట్లాడకండి. ఎందుకంటే దేవుని చిత్తం ఇదేనేమో. ఏమో అట్లానే నా తండ్రి అన్యాయస్తుడా, నా బిడ్డని ఇంతటితో ఆపేస్తాడా, నా బిడ్డకు భవిష్యత్తు లేకుండా చేస్తాడా నా తండ్రి అన్యాయస్తుడు కాడు. ఖచ్చితంగా నా బిడ్డను ముందుకు తీసుకెళ్తాడు. ఆ నమ్మకం నాకుంది అనుకోండి. పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి, మీరు బాధపడొద్దు. మన తండ్రి ఇదొక ప్రతి కీడనక ఒక మేలు దాగుండిద్ది అంటారు. మరి ఇప్పుడు మనకు ఒకవేళ పాస్ అవ్వలేదు అనుకోండి, తర్వాత నాకు చేయబోయే మేలేంటో, నా తండ్రి నా కోసం ఏ మేలు దాచిపెట్టుంచాడో అని ఆలోచించుకొని సంతోషంగా ఉండండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాదిరాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. పగలు మేఘస్తంభమై నా తండ్రి మా పనులకు క్షేమంగా తీసుకెళ్లారు. రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక క్షేమంగా ఇంటికి చేరుకోలేదు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా ప్రభా, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం స్తోత్రం నా తండ్రి. మరి ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, ఎవరెవరైతే నా తండ్రి తల్లిదండ్రులు తమ బిడ్డల మంచి మార్క్స్ రావాలని నా ప్రభు ప్రార్థనలో పెట్టమన్నారు, మరి మీరు చేసిన అద్భుత కార్యాలు ఎంతమంది అయితే పొందుకున్నారు నా తండ్రి, అందుని బట్టి మీకే స్తోత్రం ప్రభు. ఒకవేళ కార్యం జరగకపోయినా, ఒకవేళ పాస్ అవ్వకపోయినా సరే నా తండ్రి నా బిడ్డని వదిలిపెట్టడు, విడిచిపెట్టడు నా తండ్రి. అన్యాయస్తుడు కాడు, ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే పక్షపాతి కాడు నా తండ్రి. అందరినీ ఒకే రీతిగా చూస్తాడు నా తండ్రి. నా బిడ్డని ఇంతటితో ఆపేయడు. ఖచ్చితంగా నా తండ్రి ఏదో ఒక రూపంలో, ఏదో ఒక దారిలో ముందుకు తీసుకెళ్తాడు అనే ధైర్యాన్ని నా ప్రభు మీ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మరి బిడ్డల జీవితాలు నా ప్రభు, మరి బిడ్డలు మీ
పాదాల దగ్గర వారి సమస్య పెట్టి కన్నీరు కారుస్తున్నప్పుడు నా తండ్రి, జాలిగల దేవ, సున్నితమైన మనసు గల దేవ, మరి వారి ప్రార్థనకి, వారి కన్నీటికి కరిగిపోయి నా తండ్రి, బిడ్డలు ఏ సమస్య అయితే మీ పాదాల దగ్గర పెట్టి ఉన్నారు ఆ సమస్యకి పరిష్కారం జవాబు పంపించిన దేవా మీకే స్తుతి స్తోత్రం. ఎవరు పంపిస్తారయ్యా ఇంత మంచి జవాబు నా తండ్రి, ఇంత గొప్ప కార్యం, అద్భుత కార్యం ఎవరు చేస్తారయ్యా? మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మీ గొప్పతనం ఇంకా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు గ్రహించుకునే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. వారి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరెవరైతే నా తండ్రి వారి కుటుంబాల కోసం నా తండ్రి ప్రత్యేకంగా వారి కుటుంబాల కోసం ప్రార్థించమని అడిగారు నా ప్రభా, మరి ప్రార్థన అవసరత నా దగ్గరకు వచ్చినాయి కాదు నా తండ్రి, నేనే పాటిదాన్ని నా ప్రభా. నేను ప్రార్థన చేస్తే బిడ్డల కార్యం జరిగిద్దని బిడ్డలు నమ్ముతున్నారు. నేనే పాటిదాన్ని ప్రభా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు. మీ పాద ధూళి దుమ్ముతో కూడా నేను సమానం కాదు కదా నా తండ్రి. మీ వార్త, మీ మాట బిడ్డలకు చేరవేసే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి. అయినా సరే నా మీద జాలిపడి కనికరిపడి మీ బిడ్డలతో నన్ను కలిపారు నా తండ్రి. ఏ పాటిదాన్ని ప్రభా. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించమని అడుగుచున్నాం నా ప్రభా. కుటుంబాల్లో ఏ సమస్యలు ఉన్నాయో నాకైతే తెలియదు, సమస్తము ఎరిగి ఉన్నదేవా. మరి బిడ్డలు ఏ సమస్యలతో బాధపడుతున్నారు, ఏ శ్రమలతో ఉన్నారు నా తండ్రి, ప్రతి ఒక్కరికి నా ప్రభా మీరు ఓర్పు సహనాన్ని మీరు ఇవ్వండి. ఎన్ని సమస్యలు వచ్చినా సరే, కళ్ళ ముందే మరి ఇంట్లో వాళ్ళు మరణించినా సరే, ఒక్క దినమందే నా ప్రభా తనకున్న సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, బిడ్డల్ని పోగొట్టుకున్నాడు, ఆస్తిపాస్తులు అన్నీ పోగొట్టుకున్నాడు, గొడ్లను పోగొట్టుకున్నాడు. అయినా సరే యోబు గారు నా తండ్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఒక్క కృంగుబాటు కూడా లేదు నా ప్రభా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగా. కానీ నా ప్రభా ఎంత విశ్వాసమైన మాట పలికాడు యోబు గారు నా తండ్రి. యోబు గారు అంత గొప్పవాళ్ళం కాదు నా ప్రభా. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే నా ప్రభా అలాంటి ధైర్యం, అలాంటి విశ్వాసం నా ప్రభా మా అందరికీ అనుగ్రహించండి. ఒక్క చిన్న సమస్య వస్తేనే నా తండ్రి మిమ్మల్ని విడిచిపెట్టేసి లోకస్తులాగా సమస్య మీదే మా దృష్టి పెట్టి ఎందుకు ఇలా జరుగుతుంది, నా ప్రార్థన ఎందుకు నా దేవుడు వినట్లేదు అని ఎంత భయంకరంగా నా తండ్రి మాట్లాడతామో, ఆలోచిస్తాము. అయినా సరే మా మీద జాలి పడుతున్న దేవా మీకే స్తోత్రం నా ప్రభా. యోబు గారికి ఇచ్చిన ధైర్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా మరి రిజల్ట్స్ లో మంచి మార్క్స్ ఎవరైతే పొందుకున్నారో మీరు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. ఒకవేళ మంచి మార్క్స్ రాకపోయినా సరే, ఫెయిల్ అయినా సరే, భవిష్యత్తు నా ప్రభా బిడ్డల భవిష్యత్తుని అంతటితో మీరు ఆపరు నా తండ్రి. ఎందుకంటే మీరు అన్యాయస్తులు కాదు. ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే దేవుడు కానే కాదు నా తండ్రి. బిడ్డలు నా ప్రభా ఒక దారి మూసుకుపోయిన వేరే దారిలో నుంచి బిడ్డలు ముందుకు తీసుకెళ్ళ శక్తి గల తండ్రి నా తండ్రి మీరు. మరి బిడ్డలకు నా ప్రభా ఆ తల్లిదండ్రులకి ధైర్యాన్ని ఇచ్చి నా తండ్రి విశ్వాసాన్ని ఇంకా బలపరిచి నా తండ్రి అన్యాయస్తుడు కాడు, నా తండ్రి ఖచ్చితంగా నా బిడ్డల ముందుకు తీసుకెళ్తాడు అంతే అని ప్రభా నమ్మకం, విశ్వాసంతో ఉండేలా బిడ్డల హృదయాలను నా తండ్రి మీ వైపు త్రిప్పమని అడుగుచున్నాం నా ప్రభా. స్థిరమైన విశ్వాసాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మరి సిస్టర్ విషయంలో, డబ్బుల విషయంలో, అప్పుల విషయంలో మీరు చేసిన అద్భుత కార్యాన్ని ప్రభా ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలం, ఏమి అని వర్ణింపగలవు నా ప్రభా. మీరు చేసిన అద్భుత కార్యాల గురించి నా ప్రభా ఏమని వర్ణించగలవు నా తండ్రి. మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. అలాగే నా తండ్రి మరి ఇంకా అవసరమైన ఆ మిగతా డబ్బులు కూడా మీరే ఏర్పాటు చేయబోతున్నందుకు మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరికి నా తండ్రి ఓర్పు సహనాన్ని ఇవ్వండి. మీ శాంతిని మాకు అనుగ్రహించండి. కుటుంబాల్లో గొడవలు అలజడి నా ప్రభా లేకుండా, మనస్పర్ధలు, కోపం, ద్వేషాలు లేకుండా ప్రశాంతంగా సమాధానంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోవాలి, అరే ఇన్ని సమస్యలు, ఇన్ని అప్పులు, ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, అయినా సరే ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు అని ప్రభా ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా మీ బిడ్డల కుటుంబాలను నా ప్రభా మరి ఆ విధంగా నా తండ్రి మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రభా. ప్రతి ఒక్కరికి నా ప్రభా ధైర్యాన్ని ఇవ్వండి. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా. సమస్య వచ్చినప్పుడు నా సమస్య పలానా వాళ్ళ దగ్గర చెప్తే సమస్య పరిష్కారం అయితే అని నా ప్రభా బిడ్డలు ఆలోచింపనివ్వద్దు నా తండ్రి. నా తండ్రి పాదాల దగ్గర నేను కూర్చుంటాను, కన్నీటితో మోకాళ్ళ మీద నేను కూర్చుంటాను, నా తండ్రి పాదాల దగ్గర నేను కూర్చుంటాను. నేను ఏడిస్తే నా తండ్రి చూడలేడు. ఖచ్చితంగా నా ప్రార్థనకి జవాబు
నా సమస్యకి పరిష్కారం నా తండ్రి మాత్రమే పంపించగలడు అనే విశ్వాసాన్ని బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరెవరైతే అప్పులు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో, మరి ఆర్థికంగా ఎందుకు వెనకబడిపోతున్నామో మాకు తెలియట్లేదు, అనుకోని శ్రమలు అనుకోని ఒడిదుడుకులు ఎందుకు వస్తున్నాయో తెలియట్లేదు అని బిడ్డలు నా ప్రభా, మరి ఒకవేళ సమస్య మీదే వాళ్ళు దృష్టి పెట్టారేమో, సమస్య గురించి ఆలోచిస్తున్నారేమో నా తండ్రి, బిడ్డలకు హృదయాలు ఆలోచనలు మార్చమని అడుగుచున్నాం ప్రభా. సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ఆలోచించకుండా అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడ మేము జారిపోయాం, ఏ విషయంలో నా తండ్రి మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించాం, మా వల్ల ఎవరన్నా ఇబ్బంది పడ్డారో, మేము ఎవరినన్నా తెలియక మేము ఇబ్బంది పెట్టామా అని నా ప్రభా, బిడ్డలు ఆలోచించుకునే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకొని పశ్చాత్తాపపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఎన్ని సమస్యలు వచ్చినా సరే ధైర్యంగా ఉండేలా విశ్వాసాన్ని, స్థిరమైన విశ్వాసాన్ని బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అప్పుడు తీరే దారి నా ప్రభా మీరే చూపించబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డలు నా ప్రభా మనుషుల వైపు కాకుండా మీ వైపు తిరగాలి నా తండ్రి. లోకంలో నా తండ్రి ఒకవేళ దారి తప్పిపోకుండా నా ప్రభా వేరే చోట పరిష్కారం దొరికిద్దని నా ప్రభా, బిడ్డలు నా తండ్రి దారి తప్పిపోకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా నా ప్రభా సరైన దారి మీరు మాత్రమే చూపించగలరు, సరైన పరిష్కారం మీ దగ్గర మాత్రమే దొరుకుతుంది అని ప్రభా స్థిరమైన విశ్వాసాన్ని బిడ్డలో బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా అప్పులు తీరే ద్వారాలు మీరు తెరవబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు తీసిపెట్టి, కుటుంబాల్లో ఉన్న గొడవలు, అసహనాన్ని, కోపాన్ని తీసివేసి ఒకరి ఎడల ఒకరికి ప్రేమ, నమ్మకాన్ని కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో నా తండ్రి ప్రార్థించమని అడిగారు. మ్యారేజ్ ఎన్నో సంవత్సరాలు అయింది సిస్టర్, ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము, ఎన్నో మందులు మెడిసిన్ వాడాము, అయినా సరే గర్భఫలం పొందుకోలేదు అని నా ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు నా తండ్రి. నేనే పాటిదాన్ని నా ప్రభా, నేనే వాళ్ళకి సమస్యకు పరిష్కారం చూపించలేను కదా నా తండ్రి. సర్వ సృష్టికర్త మీరున్నారని ప్రభా బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి. ఇప్పటి వరకు నా తండ్రి బిడ్డలు మనుషుల మీద ఆధారపడ్డారు, తప్పే నా ప్రభా. మిమ్మల్ని విడిచిపెట్టి మనుషుల మీద ఆధారపడతాం, తప్పే నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు నా ప్రభా. వారి తప్పు వాడు తెలుసుకొని పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గరకు వచ్చారు నా ప్రభా. బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పు క్షమించిన ప్రభా. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన మీ బహుమానం పొందుకునే కృప బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి. భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా, ఇంట్లో వాళ్ళతో మనస్పర్ధలు లేకుండా ప్రశాంతంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఓర్పు, సహనాన్ని ప్రభా మరి బిడ్డలు ఇస్తే నా తండ్రి ఆ బిడ్డలు చూసుకోవాలంటే ఓర్పు, సహనం కావాలి కదా. అందుకే నా తండ్రి నాకు ఇంకా ఓర్పు అలవాటు కావాలనే ఆపుతున్నాడు. బహుమానం ఇవ్వకుండా నా తండ్రి ఆపుతున్నాడే కానీ నేనంటే ప్రేమ లేక కాదు అని నా ప్రభా బిడ్డలో ఆలోచించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో నా ప్రభా ఆలోచన ఇచ్చింది మీరే, ఆలోచన చొప్పున నడిపించేది మీరే నా తండ్రి. మరి ఒకవేళ నష్టాల్లో గనక ఆ వ్యాపారం నడుస్తున్నా ప్రభా మరి ఏ విషయంలో వాళ్ళు మరి ఆ సలహా మంచి సలహా తీసుకోలేదు నా ప్రభా. ఒకవేళ మనుషుల మీద ఆధారపడి ఉంటే క్షమించండి నా తండ్రి. పూర్తిగా మీ వైపు తిరిగేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఆలోచన ఇచ్చాడు, నేను ఏం చేయాలి అని ఆలోచించేటప్పుడు నా తండ్రి ఇదిగో ఈ వ్యాపారం మొదలుపెట్టు అని ఆలోచన ఇచ్చాడు నా తండ్రి. నా తండ్రి నా ముందుండి నన్ను ముందుకు నడిపిస్తాడు, నా వల్ల అయితే కాదు అని ప్రభా పూర్తిగా మీ మీదే ఆధారపడాలనే మనసును నా ప్రభా బిడ్డలకు ఇవ్వండి. వారు చేసే వ్యాపారాన్ని 30 దంతలు 60 దంతలు 100 దంతలుగా ఫలింపు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. క్రమక్రమంగా అభివృద్ధి పరచమని అడుగుచున్నాం ప్రభా. ఎంత అభివృద్ధి చెందినా, ఎంత బిజినెస్ డెవలప్ అయినా, ఎన్ని ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా, ఎంతమంది స్టాఫ్ వాళ్ళ కింద పనిచేస్తున్నా కూడా ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు నా తండ్రి నా ముందున్నాడు కాబట్టి నేను ఇక్కడ వరకు రాగలిగాను. నా సొంత జ్ఞానము, నా సొంత తెలివి కానే కాదని ప్రతి దినము కూడా మీరిచ్చిన కృపను బట్టి నా తండ్రి మీరు చేసిన అద్భుత కార్యాన్ని, మీరిచ్చిన ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మరి మీ కృపను బట్టి నా తండ్రి గర్భఫలం ఎవరైతే పొందుకున్నారో నా ప్రభా అందును బట్టి మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచెవేంటి నా ప్రభా. ఆ బేబీ నా తండ్రి ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని నా ప్రభా మీ హస్తాలతో నా తండ్రి నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి.
తండ్రి, పరమ తండ్రి మీరున్నారు, పరమ వైద్యులు మీరున్నారని గ్రహింపు బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. ఎటువంటి అపవాద శక్తులు, ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి అనుకోని ఆపదలు బిడ్డల దాకా రాకుండా నా ప్రభ వారి చుట్టూ నా తండ్రి మీ రక్షణ కంచె మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే డెలివరీకి సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని ప్రభ మీరు అనుగ్రహించండి నా తండ్రి. మనుషులకైతే అది అసాధ్యమైన ప్రభ, ఇక అవ్వదమ్మ నార్మల్ డెలివరీ కానే కాదంటారు. కానీ పరమ తండ్రి మీరున్నారు, పరమ వైద్యులు మీరున్నారు నా తండ్రి. ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అయిన ప్రభ బిడ్డలకు అనుగ్రహించి వారు ఏ బిడ్డనైతే కోరుకుంటున్నారో మీ చిత్తమే జరగాలి, కానీ నా మాట కాదు నా తండ్రి. జరిగించి మనం అడుగుచున్నాం ప్రభ. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ వివాహాలు ఆలస్యం అవుతున్నాయి, వివాహ వయసు దాటిపోతుంది, కానీ ఎన్ని సంబంధాలు చూసినా కుదరట్లేదు అని నా ప్రభ ఎవరైతే వేదనలో ఉన్నారో, మనోవేదనతో ఎవరైతే బాధలో ఉన్నారో నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రభ మీరే ప్రార్థనకు జవాబు పంపించమని అడుగుచున్నాం. మరి అంత డిలే ఎందుకైందో మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ లోకస్తులాగా ఇది సెటిల్ అయిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాంలే అనుకోని ఉంటే నా తండ్రి క్షమించండి నా ప్రభ. ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు, వెర్రి వాళ్ళలాగే ఆలోచిస్తున్నాం. మీ జ్ఞానం నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. చేసిన తప్పు ఒప్పుకోవాలని నా ప్రభ దీన మనసు, తగ్గింపు మనసు బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. పశ్చాత్తాపడే మనసు బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. అలాగే మంచి సంబంధాన్ని నా తండ్రి త్వరలోనే బిడ్డలు పొందుకొని మీరు ఏర్పాటు చేసి మీరే బిడ్డను జతపరచమని అద్భుత కార్యాన్ని చేయబోతున్నందుకు మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. అలాగే తమ బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఏ తల్లిదండ్రులు అయితే కోరుకుంటున్నారో ఆ కోరిక చొప్పున నా తండ్రి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం. వారికి కలిగించిన ఆశను బట్టి నా ప్రభ భర్తకు లోబడే మనసు గల ఆమె నా తండ్రి, మరి అనుకోవగలిగిన భార్య గుణవతి అయిన ఆమె నా ప్రభ మీ ఎడల భయం భక్తి కలిగిన తండ్రి నడుచుకునే అటువంటి హృదయం గల ఆమెని బిడ్డలకు జతపరచండి. అలాగే భార్యను ప్రేమించే మనసు గల భర్త మీ ఎడల భయము భక్తి కలిగి ప్రతి విషయంలో మీ మాట చొప్పున భయపడి నడుచుకునే అటువంటి గుణం గల వ్యక్తిని బిడ్డలకు జతపరచండి. వారిద్దరి వివాహాన్ని నా ప్రభ మీ చిత్తంలో ఘనంగా జరిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి. మీరుంటే చాలు నా ప్రభ, మీరు జతపరిస్తే మనుషులు విడదీయరు నా తండ్రి. విడదీయాలనే ఆలోచన కూడా బిడ్డలకు రాదు, ఎందుకంటే బిడ్డలు మీ చిత్తంలో జతపడ్డారు కాబట్టి. అటువంటి పరిశుద్ధ వివాహాలు జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఏ తల్లిదండ్రులు అయితే నా తండ్రి తమ బిడ్డలకు ఉద్యోగం విషయంలో మరి వివాహ విషయం గురించి ప్రార్థించమని అడిగారు నా తండ్రి, అది నా దగ్గరకు వచ్చినాయి కాదు నా ప్రభ. నేనే పాటిదాన్ని నా తండ్రి. నేనెంత, నా బ్రతుకెంత, నా భక్తి ఎంత నా ప్రభ. మరి బిడ్డల ఉద్యోగం విషయంలో కానీ వివాహం విషయంలో కానీ అద్భుత కార్యాన్ని నా ప్రభ మీరే జరిగించమని చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అప్పటి వరకు బిడ్డల ఓర్పు సహనంతో విశ్వాసంతో ఎదురు చూసే ప్రభ హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభ మరి ఎవరైతే భార్య భర్తలు విడిపోయారో, మరి విడిపోయేంత వరకు ఎందుకు వెళ్ళిందో మీకు మాత్రమే తెలుసు. మీ వాక్యాన్ని మీరు చెప్పిన మాటలు పక్కన పెట్టేశారు కాబట్టి నా తండ్రి విడాకుల దాకా వెళ్ళారంటే మీ మాట లక్ష్య పెట్టలేదు నా తండ్రి. క్షమించండి నా ప్రభ. ఆ జ్ఞానంలో నా తండ్రి ఈలోక జ్ఞానంతోనే ఆలోచించి మా జ్ఞానమే గొప్ప కదా అనుకుంటున్నాం నా తండ్రి. వెర్రివాళ్ళమని గ్రహించలేకపోతున్నాం ప్రభ. బిడ్డలు చేసిన తప్పుదైతో క్షమించి పశ్చాత్తాపపడే మనసు బిడ్డలకు అనుగ్రహించిన ప్రభ. తిరిగి నా ప్రభ విడిపోయిన భార్య భర్తలు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, ఎన్ని సంవత్సరాలైనా సరే, ఎంతమంది వాళ్ళ మధ్యలోకి వచ్చినా సరే, విడాకుల దాకా వెళ్ళినా, కోర్టు దాకా వెళ్ళినా కూడా వాళ్ళ మనసులు కరిగించిన ప్రభ మరలా తిరిగి వారిని జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అద్భుత కార్యం అది మీ వల్లే, మీ ఒక్కరి వల్లే సాధ్యం నా తండ్రి. మనుషులైతే వాళ్ళని విడగొట్టడానికి ప్రయత్నిస్తారు, కానీ దేవుడు మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయొద్దు అని చెప్పారు, కానీ మీ మాట లెక్క చేయట్లేదు. క్షమించండి నా ప్రభ. మరి బిడ్డల హృదయాలు మార్చి భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి నూతన ప్రేమ, నూతన నమ్మకాన్ని కలిగించి తిరిగి నా ప్రభ నూతనంగా బిడ్డలు జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి వారు ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మరి వివాహాలు అయిన తర్వాత నా తండ్రి బిడ్డల గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో, మరి ఎన్నో భయంకరమైన జబ్బులతో నా తండ్రి, వ్యాధులతో నా ప్రభ ఎంతోమంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఐసీయూలో కోమాలో ఉన్న వాళ్ళని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డవారు నా ప్రభ మరి ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారు, మరి ఆరోగ్యం బాగాలేదని ఎవరైతే నా తండ్రి హాస్పిటల్కి చెకప్ కోసం వెళ్తున్నారు, ప్రతి ఒక్కరు నార్మల్ రిపోర్ట్స్ పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభ. మరి ఎవరైతే గుండె జబ్బులతో బాధపడుతున్నారో, థైరాయిడ్తో, గర్భాశయ క్యాన్సర్తో, గర్భాశయంలో నీటి బుడగలతో నా తండ్రి, మరి వెన్న నొప్పితో నా ప్రభ, పొత్తి కడుపులో
కీలు నొప్పితో నా తండ్రి, నడువు నొప్పితో నా ప్రభా, మరి క్యాన్సర్ గడ్డలతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, కాళ్ళ వాపుతో నా ప్రభా బిడ్డలు ఎవరైతే బాధపడుతున్నారో, గుండె జబ్బులు, ఆస్తమాతో, ఆయాసంతో నా ప్రభా ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, ఇంకా అనేక సమస్యలతో, పక్షవాతంతో ఎవరు మంచంలో ఉన్నారో నా ప్రభా, మరి ఎవరైతే ఫిట్స్తో బాధపడుతున్నారో, తప్పు మాదే నా తండ్రి, మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే ఎక్కడో నా ప్రభా ఏదో విషయంలో మీ మాట పక్కన పెట్టేసి నా తండ్రి, మా సొంత ఆలోచనతో ఇది తప్పు కాదులే అని తప్పు చేసి ఉంటాం నా తండ్రి. మేం చేసిన తప్పుకి ఈ శిక్ష మాకు వచ్చిందంటే మా తప్పే నా ప్రభా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత, మిమ్మల్ని స్వస్థత అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా ప్రభా. జాలి గల దేవా, కరుణ గల దేవా, బిడ్డల మీద జాలిపడి కనకరపడి వారు చేసిన తప్పు దయతో క్షమించి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా ప్రభా. మరి గ్యాస్ ట్రబుల్తో బాధపడేవాళ్ళు, మరి త్రేనుపులతో బాధపడేవాళ్ళు నా తండ్రి, ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో నా ప్రభా బాధపడేవాళ్ళు, డైజెషన్ ప్రాబ్లంతో బాధపడేవాళ్ళు, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా తండ్రి యేసు నామంలో సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం నా ప్రభా. నా మాట కాదు నా తండ్రి, మీ చిత్తమే జరగాలి ప్రభా. ఇంకా బిడ్డలకి ఓర్పు సహనం అలవాటు అవ్వాలి అని మీరు నిర్ణయించి పెట్టుంటే అప్పటి వరకు బిడ్డలకి ఓర్పు సహనాన్ని ప్రభా, మీ ఎడల ఇంకా విశ్వాసాన్ని నా ప్రభా బిడ్డలో కలిగించండి, స్థిరపరచండి నా ప్రభా. ఆ కుటుంబస్తులకు నా తండ్రి ధైర్యాన్ని ఇవ్వండి నా ప్రభా. నా తండ్రి నాకున్నాడు, నా బిడ్డ ఎక్కడో దారి తప్పిపోయారేమో, నా ఇంట్లో వాళ్ళు ఎక్కడో దారి తప్పుతున్నారు, అందుకే నా తండ్రి సరిచేస్తున్నాడే కానీ వాళ్ళని మరణానికి అప్పగించడు నా తండ్రి. క్షేమంగా మంచి ఆరోగ్యంతో నా బిడ్డని, నా ఇంట్లో వాళ్ళని క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు నా తండ్రి అనే విశ్వాసంతో ఉండేలా మీ కృపను గ్రహించి అద్భుత కార్యాన్ని ప్రభా, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి, ఎవరైతే తెల్లవారుజామున 3 గంటలకు లేచి మీ పాదాలు పట్టుకోవాలని ఆశ కలిగి ఉన్నారో, ఆశ కలిగించిందే మీరే, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదే మీరే నా తండ్రి. బిడ్డల ప్రభా మరి మెలకు రావట్లేదు బాధపడుతున్నారు, మీరు చిత్తం అయితే నా తండ్రి, నా మాట కాదు నా ప్రభా, మీ చిత్తమే జరగాలి నా తండ్రి. బిడ్డల మీద జాలిపడి నా ప్రభా మరి వారిని తట్టి లేపి ప్రార్థనలో కూర్చోబెట్టమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు ఏ సమస్యకు మీరు బిడ్డలకి పరిష్కారం పంపించబోతున్నారో, ఏ సమస్యకు మీరు జవాబు పంపించబోతున్నారో ఆ సమస్య నా తండ్రి వారి నోటి వెంట వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఆ శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. అలాగే నా ప్రభా, దూరదేశంలో నా ప్రభ పనుల కోసం ఎవరైతే వెళ్ళారో, దూర ప్రాంతాలకు వెళ్ళారో నా తండ్రి, బిడ్డలు భయపడకుండా, అధైర్యపడకుండా మరి బిడ్డలకు నా తండ్రి మీరే మీ కృప తోడుగా ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మరి దేశంగానే దేశం వచ్చాం, నా కుటుంబానికి ఎవరు తోడు, నా బిడ్డలకు ఎవరు తోడు, నాకెవరు తోడు అని బిడ్డలు అధైర్యపడకుండా నా తండ్రి నాకున్నాడు, నాతో ఉంటాడు, నా బిడ్డలకి నా కుటుంబానికి నా తండ్రి తోడుగా ఉండగలడు. ఆ శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది. నా తండ్రి బాహుబలం తక్కువైంది కానే కాదు అని నా ప్రభు మీ గొప్పతనం, మీ బాహుబలం బిడ్డలు గుర్తు చేసుకుని నా తండ్రి ధైర్యం తెచ్చుకునేలా మీ కృప అనుగ్రహించండి. వారు ఏ పని అయితే చేయాలని నా ప్రభు మరి దూరదేశానికి వెళ్ళారు, ఆ పని త్వరగా పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మరి ఒకవేళ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే త్వరగా ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. నమ్మకంతో నా ప్రభ బిడ్డలు వారు చేసే పని నమ్మకంతో చేసేలా మీ కృప అనుగ్రహించండి. వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు నా తండ్రి, ఆ యజమానుడికి నా ప్రభ బిడ్డల మీద దయ పుట్టించండి నా తండ్రి. యోసేపు వలె నా ప్రభ బిడ్డలు కూడా నా తండ్రి మరి దేశంగానే దేశం వెళ్ళారు నా ప్రభ, కానీ యోసేపుకు నా తండ్రి మరి యజమానుడికి నా ప్రభ యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి. యోసేపు గారితో గొప్పవాళ్ళం కాదు, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే బిడ్డలకు మీరే తోడుగా ఉండి నా తండ్రి ఆ అధికారికి, ఆ యజమానుడికి నా ప్రభ దయ పుట్టించి నా ప్రభ బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా మరి వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతాన్ని ప్రభా మరి బిడ్డలకి ఇచ్చే మనసుని ఆ యజమానుడికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మరి పనిచేసే టైంలో బిడ్డలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి అనుకోని ఆపదలు బిడ్డల దాకా రాకుండా మీ కాపుదల, మీ రక్షణ కంచె నా తండ్రి బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం ప్రభా. మరి గడిచిన ఈ దినమంతా ఏదైనా విషయంలో మీ మనసును ఉంచుకునేలా మేము ప్రవర్తించుంటే, మా వల్ల ఎవరైనా బాధపడుంటే నా తండ్రి వాళ్ళని బాధ పెట్టేలా మేము ప్రవర్తించుంటే దయచేసి క్షమించు నా తండ్రి. వారిని క్షమాపణ అడిగే హృదయాన్ని, దీన మనసుని, తగ్గింపు మనసుని మాకు అనుగ్రహించండి నా ప్రభ. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరే దయచండి.
ప్రతి ఒక్కరికి నా ప్రభ ఏ పని చేసినా సరే నా తండ్రి ఆ పని గురించి మర్చిపోయి ప్రశాంతంగా నిద్రపోయేలా మీ కృప అనుగ్రహించండి. వర్క్ ప్రెషర్తో నిద్రలేమి సమస్యతో బిడ్డలు బాధపడకుండా ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయండి నా ప్రభ. ఒకానొక సమయంలో ఏలియా గారంత ప్రవక్త గారే సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి నా ప్రభ గాఢ నిద్ర మీరు దయచేశారు. ఏలియా గారంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి, ఆయనతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా ప్రభ. అయినా సరే జాలిగల దేవా, మరి బిడ్డలు నా తండ్రి ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల మీద వాళ్ళ దృష్టి వాళ్ళ ఆలోచన పెట్టి నిద్రపోకుండా అలాంటి పరిస్థితి బిడ్డలకు రానివ్వకుండా ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేసి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేసిన ప్రభ సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.